రానున్న అసెంబ్లీ సమావేశాల్లో నిరుద్యోగ సమస్యలపై చర్చించి తక్షణ చర్యలు తీసుకోవాలని ఏఐవైఎఫ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. నంద్యాల సిపిఐ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఏఐవైఎఫ్ నంద్యాల జిల్లా కార్యదర్శి జి నాగరాముడు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, మెగా డిఎస్సి నిర్వహించాలని, ఉద్యోగుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాలని కోరారు. ఉద్యోగం లేని నిరుద్యోగులకు 3,000 రూపాయల నిరుద్యోగ వృత్తి ఇవ్వాలని, వాలంటరీ వ్యవస్థను కొనసాగిస్తూ వారికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పుడు అధికారం చేపట్టిన కుటుంబ ప్రభుత్వము అధికార రాష్ట్రాలకి నిరుద్యోగ ఓట్లతో గెలిచి ఈ రోజు నిరుద్యోగ సమస్యలను గాలికి వదిలేసే పరిస్థితి ఏర్పడింది. ఈ నెలలో జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ప్రతి ఎమ్మెల్యే, మినిస్టర్ కూడా కంపల్సరిగా నిరుద్యోగ సమస్యలను కంపల్సరిగా అసెంబ్లీలో ప్రతి ఒక్కరు నోరు విప్పాలి. నిరుద్యోగ సమస్యలను పరిష్కరించడానికి ప్రతి ఒక్కరు కూడా నోరు విప్పి మాట్లాడాలని చెప్పేసి కూడా ఏవైపై విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలను, అదేవిధంగా ఎలక్షన్ల కంటే ముందు అధికారంలోకి రానులకి చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా సాక్షాత్తుగా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్లకు కూడా 10,000 రూపాయలు గౌరవ వేతనం కూడా నేను ఇస్తామని చెప్పేసి వాగ్దానం చేసిన వాళ్ళు ఈరోజు వాలంటీర్లు కూడా 5 లక్షల మంది గాలి వదిలేసే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు, వాలంటీర్లకు 10,000 రూపాయలు, అదేవిధంగా పెండింగ్ లో ఉన్నటువంటి విద్యాశాఖలో ఉన్నటువంటి టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు కూడా భర్తీ చేయాలి. వాటితో పాటుగా ఈరోజు ప్రభుత్వ శాఖలతో పాటుగా ఈరోజు స్థానికంగా నూతన పరిశ్రమలు ఏర్పాటు చేసి స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించి నిరుద్యోగత అనేది లేకుండా చేయాలని చెప్పేసి కూడా ఏ వైపుగా మేము ఈ నెల 9వ తేదీన రాష్ట్ర పిలుపులో భాగంగా కలెక్టర్ ఆఫీసు ముందు నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. మీరు కూడా అసెంబ్లీ సమావేశంలో కూడా నిరుద్యోగ సమస్యల పైన కూడా మీరు మాట్లాడకపోతే కంపల్సరిగా మీ యొక్క ఆఫీసుల ముట్టడికి కూడా శ్రీకారం చుడతాం. కలిసి వచ్చే యువజన సంఘాలను, అదేవిధంగా నిరుద్యోగ సంఘాలను, నిరుద్యోగులను కలుపుకొని కూడా మీ ఆఫీసుల ముట్టడికి కూడా శ్రీకారం చుడతాం ఏఐవై పాత్రంలో. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మీరు తక్షణమే గమనించి ఈ యొక్క ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే ఈ రోజు నిరుద్యోగత వృత్తి కానీ ఖాళీ ఉన్న పోస్టులు భర్తీ చేయకపోవడం వల్ల నిరుద్యోగత ఈరోజు డ్రగ్స్ కు, గంజాయి వంటి మత్తు పదార్థాలకు అలవాటు పడి ఈరోజు యువకులందరూ కూడా తప్పుదావ బట్టి రాష్ట్రం కూడా తప్పుదావ పట్టే పరిస్థితి కూడా మన కళ్ళారా కూడా రోజు లేచిన పేపర్లో కూడా మీడియా వంటి ప్రాంతాలను కూడా మనం చూస్తూనే ఉన్నాము. ఇదే అవగాహన సదస్సులు కూడా డ్రగ్స్ మాఫియా పైన కూడా ఏర్పాటు చేయడము ప్రభుత్వం కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం గమనించి తక్షణమే నిరుద్యోగ సమస్యల కోసం పరిష్కరించడానికి కృషి చేయాలని చెప్పేసి లేని పక్షంలో కంపల్సరీగా అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడతామని చెప్పేసి తెలియజేస్తున్నాము. నాగరాముడు ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.